రాజ్యామంతా ముహూర్తాలు పెట్టుకోవడమే లేదు. అయ్యో నీకు చెప్పకుండా ఉంటానా? ఏముంది, ఉదయం లేవటం, వండుకోవటం, తినటం, పడుకోవటం. ఆ మహానుభావుడు పోయి 3 ఏళ్ళు అయ్యింది. నేను ఉపకారం తింటున్న మనిషినేగా, నాకు ఉంటాయి కోరికలు. పోనీ మా ఇంట్లో అద్దెకున్న కుర్రవాళ్ళతో పెట్టుకుందామంటే అదో భయం. ఆ కాలేసే కుర్రాడు రోజు నన్ను ఇక్కడే చూస్తుంటాడు. పోనీ వాడితో పెట్టుకుందామంటే అమ్మో ఇంకేమన్నా ఉందా, ఇంటింటికి వెళ్తాడు, ఎవరి దగ్గర చెప్పేస్తాడు ఇంకేమన్నా ఉందా. ఇదే దిక్కు, దీన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాను. ఇది నేను చూడలా. ఆంటీ 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 ఉన్నారా ఇంట్లో? రామా రాణి, బాగున్నావా? వచ్చుకోవచ్చా? ఏమ్మా రాణి, పెళ్లి కుదిరిందంట? అవునండి, అది చెప్పడానికి వచ్చాను. అబ్బాయి ఏం చేస్తుంటాడు? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్. అయితే హైదరాబాద్ లో కాపురం అన్నమాట. అబ్బో ఇదంతా సిగ్గే. ఆహా, ఉండమ్మా టీ తీసుకొస్తాను. అయ్యో ఆంటీ, ఇప్పుడు అవన్నీ వద్దులేండి, మీరు కూర్చోండి. నువ్వు ఆగమ్మా, ఎప్పుడు వచ్చినా అలాగే అంటావు. ఈసారన్నా పెళ్లి కూతురు కదా, ఇంకెళ్ళిపోతావు. ఎప్పుడు తాగుతావో ఏమో నా చేతో. నేను తీసుకొస్తాను. ఉండి బంగారం. కూర్చోండి మీరు కూర్చుంటారా? ఏంటమ్మా రాని, పుట్టుమచ్చ ఇక్కడ ఉందా? అవునంటే నేను ఎప్పుడు చూడలేదే. చిన్నప్పటి నుంచి ఉందా ఆంటీ? అక్కడ పుట్టుమచ్చ ఉంటే ఆ కోరికలు ఎక్కువ. ఆ కోరికలంటే ఏంటంటే అది కూడా తెలీదా? అబ్బో చిలిపి. నిజంగా అండి నాకు తెలీదు. అబ్బో నిజంగా నాకేం తెలీదు ఆంటీ. అవునులే, 2 రోజులు అయితే అన్ని తెలిసిపోతాయి. బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే మొగుడు ఎక్కువ ముద్దులు పెడతాడు. ఆంటీ మరి ఇక్కడ పుట్టుమచ్చుంటే? ఇంకేముందమ్మా, చపాతీ పెట్టినట్టు పిసికినట్టు పిసుకుడే పిసుకుడు. ఏంటండి మీరు మరి? అయ్యో మరి అక్కడ పుట్టుమచ్చుంటే? ఇంకేముంది, కప్లింగ్ బ్యాగ్ గడ్డ. అదే అని ఉన్నదే చెప్తున్నా నేను. ఏంటో సిగ్గు, రేపు కట్టుకున్న వాడు వదులుతాడు అనుకుంటున్నావా ఏంటే? తెల్లవార్లు జాతరే జాతర. ఇంత అందంగా ఉన్నావు, నాకే ముద్దస్తున్నావు. ఏమనుకో విషయం అడగొచ్చా? ఏంటమ్మా అడుగు. పెళ్ళయ్యాక భార్య భర్తలు కలుస్తారు కదా అండి? అయ్యో పెళ్లి చేసేది అందుకమ్మా. నాకు ఎందుకో భయంగా ఉందండి. అంటే దాని గురించి తెలియదండి నాకు. అంటే నీకు ఇంతవరకు దాని గురించి తెలీదా? తెలీదండి. అమ్మో, ఈ రోజుల్లో కూడా ఎలాంటి కన్నెపిల్లలు ఉన్నారా? అంటే నీకు ఇంతవరకు ఒక చిలక కొట్టుడు కూడా అవ్వలేదా? అమ్మతోడు అవ్వలేదు అంటే ఇంతవరకు టీవీలోను సీరియల్లోను సినిమాల్లో చూడడం తప్ప నాకు మగాళ్ళ అనుభవం లేదంటే. అవునా? మరి రేపు పొద్దున్న పెళ్ళైతే ఎలా? అందుకే అంటే అది తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను. నువ్వు రాజమండ్రి హాస్టల్లో చదువుకున్నావు కదా, హాస్టల్లో ఇలాంటి ఏమీ జరగలేదా? అంటే అమ్మాయిలతో పక్కపక్కన పడుకోవడం కూర్చోవడం జరిగాయండి, కానీ అబ్బాయిలతో తెలియదు. మీ దగ్గర దాపరికం ఎందుకంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా రూమ్మేట్ అమ్మాయి ఇద్దరం బట్టనుడు తీసి ఇద్దరం పడుకునే వాళ్ళం ఆంటీ. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదేదో చేసేది.
ఏదేదో అంటే అంటే ఆంటీ ఆమె నా మీద పడి రకరకాలుగా చేసేది. రకరకాలంటే అది అదే ఆంటీ. అప్పుడు నీకేమనిపించింది? అప్పుడు ఆంటీ నాకు ఒళ్ళంతా తిమ్మిరిగా అదోలా అనిపించింది ఆంటీ. ఒసే పిచ్చిరాని, అదే పని నీ మొగుడు చేస్తే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావు. అంటే ఆంటీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కదా అని నా భయం. బెడ్రూమ్ లోకి వెళ్తే అన్ని ఆటోమేటిక్ అవే జరిగిపోతాయి. నాకు అర్థం కాలేదండి. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, శ్రద్ధగా విను. చూడమ్మా, పెళ్ళైన రాత్రి శోభనం చేస్తారు కదా, నువ్వు పాల గ్లాస్ తో నెమ్మదిగా బెడ్రూమ్ లోకి వెళ్తావు. అప్పుడు మీ ఆయన గారు వచ్చి నెమ్మదిగా పాల గ్లాస్ తీసుకొని ఆయన సగం త్రాగి నీకు సగం ఇస్తారు. ఆ పక్కన గ్లాస్ పెట్టి మెల్లగా బెడ్ మీదకి వాలిస్తారు. తనివి తీరా నిన్ను చూస్తూ ఒక్కొక్క వస్త్రాన్ని పిప్పి పక్కన పెడుతుంటారు. ఆ తరువాత నీ మగుడు నెమ్మదిగా చెయ్యి వేసి మెల్లగా తగ్గుతాడు. ఆ తర్వాత ఇంకేముంది, మెల్లగా నిన్ను కౌలించుకుంటాడు. రాణి, నేను సారీ ఆంటీ. చెప్తుంటేనే సీన్ లోకి వెళ్ళిపోయావే. రేపు బెడ్రూమ్ లో జరిగేది కూడా ఇదే. ఏం భయపడగా, నీ పెళ్లికి వస్తాను, నేను దగ్గరుండి నీ శోభనం జరిపిస్తాను. దగ్గరుండా? దగ్గరంటే మీ ఇద్దరు మధ్యలో దూరిపోను, గది బయట నుంచే నేను డైరెక్షన్ ఇస్తుంటాను. చాలా థ్యాంక్స్ ఆంటీ. నాకు శోభన్ మీద చాలా భయం ఉంది, కానీ మీరు చెప్పాక ఆ భయం కాస్త తగ్గిపోయింది. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. సరే తల్లి. బంగారు బొమ్మ, దీని మొగుడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు. మా ఇద్దరు సొంత. ఆ పిల్లకి సీన్ చెప్పి నేను ఆ సీన్ లోకి వెళ్ళిపోయాను. అయ్యో. ఈ రొటీన్ అయిపోయింది. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఏదేమైనా సరే ఈ రోజు దీనికి రెస్ట్ ఇచ్చి మా లింగం గారికి ఫోన్ చేసి పిలిపించుకుంటా. రే లింగం, ఎక్కడున్నావురా? మరేం లేదురా, నీతో కాస్త పని పడింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, వస్తావు కదూ? తప్పకుండా రా, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఓకేనా? నాకు భయం వేస్తుందండి. భయం ఎందుకమ్మా? లోపల ఉన్నది నీ భర్తేగా. ఆయన ఏమన్నా సరే నువ్వు కొంచెం కోఆపరేషన్ చేయి. నీకు ఏదైనా భయం వేస్తే నాకు చెప్పు, నేను దానికి ఏం చేయాలనేది చెప్తాను. కానీ నువ్వు బయటికి డోర్ తీసుకొని అయితే మాత్రం రాక, అబ్బాయి ఫీల్ అవుతాడు. ఓకేనా?
ఈ పిల్ల లోన గొడవ చేయట్లేదంటే లోన ఏదో బాగా కప్లింగ్ మీద దగ్ 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 దగ్. అమ్మో పూలేమో చెరిగాయి, బొట్టేమో చెదిరింది. ఆహా అలానా పోండి. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ముందేమో ఏమీ తెలియదు అంది, లోపలికి వెళ్ళింది బాగా తెలిసినట్టుంది, తెగ సిగ్గుపడిపోతుంది. రే లింగం ఎక్కడున్నారా? ఇప్పుడే నా కళ్ళ ముందు ఒక శోభనం జరిగిందిరా, నేను తట్టుకోలేకపోతున్నాను, టెంప్ట్ అయిపోతున్నాను. రారా అర్జెంటుగా. ఏంటి వీడు ఫోన్ లిఫ్ట్ చేయడు? ఆ పెళ్లి పన్నెట్లో కడుపు నిండా తిని ఎక్కడ పడుకున్నాడా ఏంటే? నా కర్మ అంటే ఇంకా నాకు పాతదే గతి.